కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. వేతనాల కోసం నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమ్మెకు తాజా మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోణప్ప సంఘీభావం తెలుపుతూ కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోణప్ప మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు 11 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ వారి సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. కార్మికుల పట్ల ప్రభుత్వం, అధికారులు సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. మున్సిపాలిటీ సంబంధించిన కార్మికులందరూ కూడా గత 11 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. వీరికి 5 నెలల జీతాలు బకాయిలు ఉండటమే కాకుండా వీరి పిఎఫ్, ఈఎస్ఐ దాదాపుగా 2 కోట్ల రూపాయలు బకాయిలు ఉండటం, ఆ పిఎఫ్, ఈఎస్ఐ బకాయిలు ఉండటం వల్ల కొద్దిమంది వర్కర్లు రిటైర్ అయిన వాళ్ళకి, అదేవిధంగా కొద్దిమంది దెబ్బతిన్న వాళ్ళకి, ఒకళ్ళిద్దరు చనిపోయిన వాళ్ళకి చాలా తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. మరి ఏ అధికారి కూడా వీరి మీద శ్రద్ధ వహించగా వీరికి రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా వీరిని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో దాదాపుగా నెల 15 రోజుల నుంచి అందరినీ కలిసి అభ్యర్థించినప్పటికీ పాలకులు ఎవరైతే మేము ప్రజాప్రతినిధులు అని ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ పోయి అభ్యర్థించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఎవరు కూడా స్పందించలేదు. వారికి రావాల్సిన బకాయిలు ఇప్పిస్తామని కూడా ఏమీ హామీ ఇవ్వలేదు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో మున్సిపల్ సిబ్బందికి మేము ప్రతి నెల పట్టణ ప్రజల ద్వారా వచ్చిన నిధుల్ని మేము వారి జీతాలకి ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజున ఒక్క నెల కూడా బకాయిలు లేకుండా మేము జీతాలు ఇప్పించాం. వారందరికీ ఏ ఇబ్బంది లేకుండా మేము వాళ్ళని మున్సిపల్ సిబ్బందిని కడుపులో పెట్టుకుని మేము కాపాడుకుంటూ వచ్చాం. మరి వాళ్ళ 2 సంవత్సరాల నుంచి వారిని అడిగిన వాళ్ళు లేరు. ఇలా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు 5 సంవత్సరాల నుంచి జీతాలు లేవని చెప్పి మరి వాళ్ళు ఇళ్ళు గడవడం ఎట్లా, వాళ్ళ కుటుంబాలు ఎట్లా అనేది ఒకసారి ఆలోచించాలి. చీమ కుట్టినట్టు కూడా లేదు ఎవరికి.